అంటే ఈ కమిటీ ఏం చెప్తుందంటే దేశంలో ఈ ఎంబీబీఎస్ సీట్ల విషయానికి వస్తే అన్ని చోట్ల కూడా ఒక్కొక్క స్టేట్ లో మనం గనక చూసుకున్నట్టయితే అసమానతలు ఉన్నాయి. అంటే ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి. ఒక స్టాండర్డ్ గా యునిక్ గా ఈవెన్ గా లేవు. యూనిఫార్మిటీ అనేది లేదు. కాబట్టి ఈ యూనిఫార్మిటీని తీసుకురావాలంటే నేషనల్ యావరేజ్ ఏమంటుంది? నేషనల్ యావరేజ్ అంటుంది ఏంటంటే ఒక 10 లక్షల జనాభాకి ఒక 75 ఎంబీబీఎస్ సీట్లు అనేది నేషనల్ యావరేజ్ చెప్తా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో నేషనల్ యావరేజ్ కన్నా తక్కువ ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో నేషనల్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉన్నాయి, కొన్ని అయితే అసలు అంత కూడా లేవు అని చెప్పేసి స్పష్టంగా చెప్తూ కొన్ని ఉదాహరణలు చెప్పుకొచ్చింది. అయితే మన రాష్ట్రంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అసమానతలు ఉండకూడదని, ఇంబ్యాలెన్స్ ఉండకూడదని చెప్పేసి ఆనాడే జగనన్న ప్రభుత్వంలో 5 ఏళ్ల కిందే ఒక దూరదృష్టితో ఆలోచించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా జగనన్న ప్రభుత్వంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఈ రాష్ట్రంలో తీసుకురావాలని చెప్పేసి సుమారు 8,500 కోట్లు ఖర్చు చేస్తూ ఒక చక్కటి ఆలోచన శ్రీకారం చుట్టారు. దీంట్లో భాగంగా 7 కాలేజీలు మేము కట్టడం జరిగింది, 5 మేము ప్రారంభించాము. ఆ ఉన్నటువంటి 10 కాలేజీలని ఇంకాస్త పనులు చేసి పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అవి కూడా ఈ ప్రజలకు అందుబాటులోకి వచ్చేవి.